ఒకప్పుడు వీధుల్లో వడాపావ్ అమ్ముకొని దిక్కుతోచని స్థితిలో రోడ్లపైనే నిద్రపోయిన ఓ వ్యక్తి కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా 800 కోట్ల సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? వడాపావ్ అమ్ముకునే వ్యక్తి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎలా అయ్యాడు? అతనికి సినిమా ఆఫర్స్ ఎలా వచ్చాయి? అతను చేసిన సినిమాలు ఏంటని ఆలోచిస్తున్నారా? వీటన్నింటికీ ఆన్సర్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీస్లో చావా ఒకటి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ జీవిత కథ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నేటి యువతకు రోల్ మోడల్గా నిలుస్తోన్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడిగా మారేందుకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ముంబై వీధుల్లో వడాపావులు అమ్మిన వ్యక్తి నేడు దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగాడు. మహారాష్ట్రలోని సమర్పూర్ అనే చిన్న గ్రామంలో జన్మించిన లక్ష్మణ్ ఉటేకర్ చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తితో ఉండేవాడు. తన కలను నెరవేర్చేందుకు ముంబైకి వచ్చాడు. కానీ ఆ నగరంలో ఆరంభ దశలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రోజువారీ ఖర్చుల కోసం మొదట వడాపావ్ షాపులో పనిచేశాడు. ఉండటానికి షెల్టర్ లేక అలానే నేలపై పడుకునేవాడు. ఆపై అతను ఓ సినిమా స్టూడియోలో ఫ్లోర్ క్లీన్ చేసే ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. స్టూడియోలో పనిచేస్తూ సినిమాల నిర్మాణాన్ని దగ్గరగా గమనించిన లక్ష్మణ్ అవకాశాల కోసం ఎదురుచూశాడు. అలా చివరికి 2007లో వచ్చిన కన్నా అండ్ అయ్యర్ అనే చిత్రంతో ఫోటోగ్రఫీ డైరెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తరువాత పలు యాడ్ ఫిల్మ్స్, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. లక్ష్మణ్ కొన్ని మరాఠీ సినిమాలను డైరెక్ట్ చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. కానీ 2019లో లూకా చుప్పి అనే హిందీ సినిమా అతనికి మొదటి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కృతి సనన్ నటించిన మిమీ చిత్రం, విక్కీ కౌశల్లో జరా హట్కే జరా బచ్కే వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం లక్ష్మణ్ దర్శకత్వం వహించిన చావా బాక్సాఫీస్ వద్ద 805 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా చావా రూపొందింది. సంభాజీ మహారాజు పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించారు. సంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా చేశారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఈ విజయంతో లక్ష్మణ్ ఉటేకర్ను బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా నిలబెట్టింది. వీటితో పాటుగా మిమీ చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటి కృతి సనన్, ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠికి అవార్డులు దక్కాయి. అదేవిధంగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా లక్ష్మణ్ చేసిన సినిమాలు గెలుచుకున్నాయి. ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ ఆస్తి విలువ 50 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. వడాపావ్ బండిపై ప్రారంభమై సినీ ప్రపంచంలో స్టార్ డైరెక్టర్గా మారిన లక్ష్మణ్ ఉటేకర్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు లక్ష్మణ్ జీవితమే ఉదాహరణ.